హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తోటకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర 2 కట్టలు తీసుకోండి, నువ్వులు 4 స్పూన్లు, పచ్చిమిర్చి 1 10 తీసుకోండి, జీలకర్ర 1 స్పూను, వెల్లుల్లిపాయ 1, 1 స్పూను పోపు దినుసులు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 1, చింతపండు కొద్దిగా నానేసుకోండి, ఉప్పు రుచికి సరిపడా తీసుకోండి, ఆయిల్ మనకి చట్నీకి సరిపడా, ఎండుమిర్చి 3 తీసుకోండి. ముందుగా మనం కళాయిలో నువ్వులు వేసుకొని ఇవి 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు పచ్చిమిర్చిని నువ్వుల్ని రెండింటిని కూడా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత 2 నిమిషాలు ఈ సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బౌల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తోటకూరని మొత్తం వేసుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత దీంట్లోని చింతపండు, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి 2 నిమిషాలు వేయించుకోండి. ఇప్పుడు ఇది మనకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దీంట్లోనే మనం నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకొని ఈ తోటకూర మిశ్రమం అంతా కూడా మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోండి. కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి కొంత ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పోపు దినుసులు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని పోపు వేసుకొని ఈ తోటకూర పచ్చడిలో వేసుకుంటే ఈ తోటకూర చట్నీ మనకి రెడీ అయినట్టే. ఇది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. తోటకూర మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మనం చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇది సర్వ్ చేసుకోవచ్చు. ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.